నమస్తే, నా పేరు జోగినేనిమణి. గత కొద్ది కాలంగా పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మా మనోభావాలు సహించక లాస్ట్ టైం గవర్నమెంట్లోను ప్లస్ ఎలక్షన్లోనూ నేను 2-3 మార్లు కంప్లైంట్ ఇచ్చి ఆ గవర్నమెంట్ దానిపైన అంత రెస్పాన్స్ లేదు. ఈసారి రాష్ట్ర స్థాయి లీడర్లకు అందరికీ, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకు అందరికీ పెడుతూ అతను మాట్లాడిన అసభ్యకరమైన మాటలు, అతని మాట తీరు జీర్ణించుకోలేక 10 సంవత్సరాలుగా మేము దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గారిని అతను మాట్లాడే తల్లిని, బిడ్డలను, భార్యలను విమర్శిస్తూ ఉంటే మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిని మనసులో కలత చెంది మేము మాట్లాడేదానికి మా నాయకుడి యొక్క సనాతన ధర్మం, దైవభక్తి కలిగినటువంటి మా నాయకుడు పార్టీలో ఉండి మేము అసభ్యకరమైన మాటలు అతన్ని మాట్లాడలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 2-3 ఏళ్ళుగా కంప్లైంట్ ఇస్తానే ఉన్నా. గత 24వ తారీఖు, ఫిబ్రవరి 24వ తారీఖు, 23-24 తారీఖుల్లో మాట్లాడిపోయి కంప్లైంట్ రాసిచ్చి సార్ ఈ విధంగా మా నాయకుడిని మాట్లాడుతున్నారు, అతని పైన కేసు బుక్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని రాష్ట్రాయిలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందని తెలిసింది, తీసుకొస్తున్నారని తెలిసింది. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు జోగినేనిమణి. గత కొద్ది కాలంగా పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మా మనోభావాలు సహించక లాస్ట్ టైం గవర్నమెంట్లోను ప్లస్ ఎలక్షన్లోనూ నేను 2-3 మార్లు కంప్లైంట్ ఇచ్చి ఆ గవర్నమెంట్ దానిపైన అంత రెస్పాన్స్ లేదు. ఈసారి రాష్ట్ర స్థాయి లీడర్లకు అందరికీ, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకు అందరికీ పెడుతూ అతను మాట్లాడిన అసభ్యకరమైన మాటలు, అతని మాట తీరు జీర్ణించుకోలేక 10 సంవత్సరాలుగా మేము దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గారిని అతను మాట్లాడే తల్లిని, బిడ్డలను, భార్యలను విమర్శిస్తూ ఉంటే మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిని మనసులో కలత చెంది మేము మాట్లాడేదానికి మా నాయకుడి యొక్క సనాతన ధర్మం, దైవభక్తి కలిగినటువంటి మా నాయకుడు పార్టీలో ఉండి మేము అసభ్యకరమైన మాటలు అతన్ని మాట్లాడలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 2-3 ఏళ్ళుగా కంప్లైంట్ ఇస్తానే ఉన్నా. గత 24వ తారీఖు, ఫిబ్రవరి 24వ తారీఖు, 23-24 తారీఖుల్లో మాట్లాడిపోయి కంప్లైంట్ రాసిచ్చి సార్ ఈ విధంగా మా నాయకుడిని మాట్లాడుతున్నారు, అతని పైన కేసు బుక్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని రాష్ట్రాయిలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందని తెలిసింది, తీసుకొస్తున్నారని తెలిసింది. ధన్యవాదాలు.